తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తూ ఉద్యమానికి ఊతం ఇస్తున్న వారిలో కవులు కళాకారులదే కీలక పాత్ర అని వరంగల్ పడమర ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, సైనికుల ఉద్యమాన్ని క్రియాశీలకంగా ఉంచుతూ తమ వంతుగా విశేష కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆదివారం జిల్లా పరిషత్ హాలులో సాహితీ వేదిక ఆరపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నాగబెల్లి జితేందర్ రచించిన పోరు గింజలు గేయ సంపుటి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. అలాగే జితేందర్ రాసి ఆలపించిన సీడీ ఆవిష్కరణ కొనసాగింది. కార్యక్రమానికి వరంగల్ పడమర ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ప్రముఖ కవి గాయకుడు జయరాజు, డిపిఆర్ఓ వెంకటరమణ, డాక్టర్ బన్న ఐలయ్య, ప్రముఖ జ్యోతిష్కులు విబిఎన్ శర్మ, సికేఎం కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోరుగింజలు పుస్తకం జోహార్ ఆడియో రచయిత జితేందర్ ఆప్తులకు ఘన సన్మానం జరిగింది. అనంతరం ప్రజాకవి గాయకులు జయరాజ్ మాట్లాడుతూ కవులు, కళాకారులది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర అని చెప్పారు. జర్నలిస్టులు మిత్రులారా, చాలా బాధాకరమైన విషయం, మీ కళలని తెలంగాణ కోసం వాడుతున్నారు, మీ కెమెరాలని తెలంగాణ ఉద్యమం కోసం నిర్విరామంగా రాత్రనక పగలనక పనిచేస్తున్నారు. మా పాటల్ని మొత్తం కూడా ఈ ఉద్యమానికి ఎదబెడుతున్నాం. ప్రజాప్రతినిధులందరూ కూడా అసెంబ్లీలో రాజీనామాలు చేస్తున్నారు. పార్లమెంటులో ఇక మేము పార్లమెంటుకు రాము అని అంటున్నారు. రైతులు, కూలీలు, కార్మికులు, కర్షకులు అనేక మంది ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అనేక మంది వాళ్ళ ఉరితాళ్లతోటి, పోలీసులు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు గన్నులు కాల్చుకొని ఈ తెలంగాణ ఉద్యమానికి మేము మద్దతు ఇస్తాం అంటున్నారు. మన భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒకటే వరం ఏంటంటే ఓటు, చట్టసభలు. మరి చట్టసభలలో కూడా పరిష్కారం కాని చిన్న సమస్య. మేమేమి ఇక్కడున్న దోపిడీదారులను పొమ్మంటం లేదు, వాళ్ళ ఆస్తులను మొత్తం గుంజుకోవటం లేదు, ఇక్కడ అప్రజాస్వామికంగా ఉండమనంటాం లేదు. చట్ట పద్ధతిలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం చట్ట ప్రకారం మాకు రాష్ట్రం కావాలంటున్నాం. దీన్ని కూడా ఇవాళ చట్టం ఒక అసెంబ్లీలో, పార్లమెంటులో దీన్ని కూడా ప్రతిపాదనకు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వనప్పుడు ఈ ప్రజాస్వామ్యం మీదనే మీకు, మాకు, కవులకు, కళాకారులకు, పాత్రికేయులకు అందరికి కూడా అపనమ్మకం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఇక అసెంబ్లీని ఏం చేద్దాం? అసెంబ్లీ ద్వారా పరిష్కారం కావట్లేదు, పార్లమెంట్ ద్వారా పరిష్కారం కావట్లేదు. పెన్నులు పట్టుకొని, కెమెరాలు పట్టుకొని ఉద్యమాలలో ప్రాణాలు పోసి రక్తం తడిపిన, జెండాలు పట్టుకొని పట్టాల వెనకాల తిరిగి హోరాహోరి పోరాడినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. మరి ఏం చేయాలి? పార్లమెంటుకు ప్రత్యామ్నాయమైన ఉద్యమం ఏమన్నా ఉందా అంటే ఈ ఓరుగల్లు వీరులు, ఈ కరీంనగర్లో తెలంగాణ గడ్డ మీద అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్న వీరులు చాలా మంది ఉన్నారు. అలాంటి వీరుల మార్గంలోకి పొమ్మని నేను అనను, పొయ్యేదాకా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోవద్దని నేను తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితి వచ్చే ఇది ఒక జమ్మూ కాశ్మీర్ లాగా స్వయం ప్రతిపత్తి గల దేశంగా ఆవిర్భవించే రోజులు రాబోతాయి. అలాంటి పరిస్థితి ప్రభుత్వాలు, పాలకులు తీసుకురాకూడదు. అలాగే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ సందర్భంలో, ఈ సమయంలో సోదరులు జితేందర్ గారు పోరు గింజల గేయ సంపుటి, అదేవిధంగా జోహార్ అనే సీడీని విడుదల చేసినటువంటి ఈ సందర్భంలో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి పోరు గింజల సంపుటి ఉద్యమానికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తామని భావిస్తున్నాం. అదేవిధంగా జోహార్ అనే సీడీ పాటల ద్వారా ఇంకా ప్రజలు చైతన్యవంతమై ఇప్పటి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇంకా ముందు తీసుకుపోయేదానికి దోహదపడి, తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలోంచి తెలంగాణ తెచ్చుకునేదానికి ఈ సీడీ, ఈ గేయ సంపుటి సహకరిస్తుందని మేము భావిస్తున్నాం. అలాగే పుస్తక రచయిత జితేందర్ మాట్లాడుతూ ప్రత్యేకమైనటువంటి సమస్యలతోటి ముడిపడి ఉన్నటువంటి ప్రాంతం, దేశ స్వాతంత్రానికి కంటే ముందే ఒక స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి ప్రాంతం తెలంగాణ. ఆంధ్ర వలసవాదులతోటి కలిసినాక తర్వాత తెలంగాణ అభివృద్ధి రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి సమయం లోపల ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు 1969 కంటే ముందే మొదలై అది ఇప్పటికీ వాళ్ళ ఆత్మల సాక్షిగా ఆ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ ఇచ్చి తీరాలని కోరుకుంటున్నాం. దానికోసం వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ వేసినటువంటి ఒక రిపోర్టు, అది చెత్తబుట్టల రిపోర్ట్ అని చెప్పి నా గేయంలో నేను పాడుకున్నాను.
కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ మాయ చేస్తివి, ఎంత మాయ చేస్తివి నువ్వు, సీమాంధ్రుల డబ్బుల కమ్ముడు పోతివి. 6 మార్గాలంటూ నియతి చెప్తివి, భలే నియతి చెప్తివి, అందులో 5 ఆంధ్రోళ్ళ కంటివి. తెలంగాణ రాష్ట్రానికి మార్గం అంటివి, ఒక్క మార్గం అంటివి, అది ఏర్పడితే నక్సలైట్ల రాజ్యం అంటివి. నిజంగా తెలంగాణ